అంటే విశ్వాసము వాళ్ళు దేవుని పరిశుద్ధాత్ముడి శక్తి కన్నా వాళ్ళు నేను అనే దాని మీద పెట్టుకున్నారు కాబట్టి సేవ కుంటుపడతా వస్తుంది. అది ప్రధాన కారణం. నేను కూడా చాలా వరకు నా సేవ అందుకని లాస్ అయిపోయా. నేను యథార్థంగా చెప్తున్నాను, ఒప్పుకుంటున్నాను. నేను కూడా నా సేవ చాలా వరకు లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు అన్న ఇదిలో నుండి నేను అనే ఇదిలో ఉన్నప్పుడు నా సేవ జరగలేదు, నేను చేయలేకపోయాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చాలా వరకు కోల్పోయాను. అలాగే తర్వాత విశ్వాసము ఉండటం బట్టి లాజిక్లు మాట్లాడలేము. విశ్వాసము లాజిక్లు వెతకదు. విశ్వాసము పూర్తిగా దేవుని శక్తిని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మ, యేసుక్రీస్తు వారు వీటి మీదే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి దేవుని మీద విశ్వాసం ఉంది అని అంటే అతను పూర్తిగా దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడు? విశ్వసిస్తాడు. దేవుని వాక్యాన్ని విశ్వసిస్తాడు. కాబట్టి అతడు ఏది ప్రసంగం చేయాలనుకున్న దేవుని యొక్క వాక్యాన్ని వెతికి ప్రసంగం చేస్తాడు. తన సొంత జ్ఞానాన్ని ఏం చేయడు? వాడటానికి అసలు ఏమాత్రం కూడా వాడడు. ఒకవేళ అతనికి దేవుని మీద విశ్వాసములో ఇంకా స్థిరుడు కాలేదంటే, దేవుని మీద సంపూర్ణ విశ్వాసము లేదంటే అతను సొంత జ్ఞానాన్ని ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడు. సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఏంటి? తనకున్న తెలివితేటలు, తనకున్న పలుకుబడి లేదా సొంత శక్తిని లాజిక్లు మాట్లాడతాడు. లాజిక్లుగా వాక్యం చెప్పాలనుకుంటాడు. అంటే కొంతమంది తెలివి ఎట్లా ఉంటుంది అంటే దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉండకపోవడంతో వాళ్ళు దేవుని వాక్యాన్ని దాటి వాక్యం చెప్తానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏంటి? బైబిల్ని సంపూర్ణంగా నమ్మకపోవటం బట్టి దేవుడు చెప్పిన దానికన్నా, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని కన్నా వాళ్ళ సొంత జ్ఞానాన్ని, సొంత ఉద్దేశాలని, సొంత తలంపుల్ని, సొంత ఆలోచనల్ని వాక్యముగా చెప్తారు. ఎందుకు? సంపూర్ణ విశ్వాసము వాళ్ళకి వాక్యం మీద లేకపోవటం బట్టి. అది విశ్వాసమే కాదు. అలాగున్న వాళ్ళు విశ్వాసులు కాదు. అలాగే కొంతమంది లాజిక్లు ఎదుగుతూ ఉంటారు. విశ్వాసము లాజిక్లు వెతకదు. విశ్వాసము ప్రియ దేవుని బిడ్డలారా లాజికల్గా ఎతికితే మనకి రాదు. విశ్వాసము పూర్తిగా